హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ టీవీస్ లోకల్ టాక్సీ. ఈ రోజు లోకల్ టాక్సీలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి ఎంతో మంచి మ్యూజిక్ ని, సూపర్ హిట్ మ్యూజిక్ ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు ఉన్నారు. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ లోకల్ టాక్సీ. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఆడియో సక్సెస్ ఆఫ్ బాణం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ ఆల్వేస్. అంటే నార్మల్గా ఎన్నో సినిమాలు వస్తుంటాయి, మంచి రివ్యూస్ వస్తుంటాయి, బట్ ఈ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ దెన్ ప్యూర్ మ్యూజిక్ అని చెప్పచ్చు. ప్యూర్, నో సౌండ్స్ గేమ్స్ లేకుండా, జస్ట్ ఓన్లీ మ్యూజిక్, ప్యూర్ మ్యూజిక్. అది దత్ గారితో ఎప్పుడు చేసినా ఫ్రమ్ ది ఫస్ట్ ఫిలిం చూడాలని దగ్గర నుంచి ఆల్వేస్ బిలీవ్ ఇన్ ది కాంబినేషన్. అది ఏంటో ఆయన నమ్మకం ఏంటో తెలియదు, కానీ ఎప్పుడు ఆయన దత్ గారి సినిమా కంపోజింగ్ కూర్చోగానే అది ఏంటో అది ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ లైక్ బంబం బోలే లాంటి సిచ్యువేషన్ కూడా అందరూ కూర్చుని ఒకసారి ఒక సిచ్యువేషన్ చెప్పారు. జస్ట్ ఆర్మీని దగ్గర కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను, ఆ ట్యూన్ వచ్చేసింది. ఇది ఆల్వేస్ నాకు రాబోయే చందమామలో 10 సాంగ్స్ ఉన్నాయి, అన్బిలీవబుల్ 10 సాంగ్స్. సో ఈ దత్ గారు చేసిన ఏ సినిమా అయినా తీసుకుంటే ఫస్ట్ నుంచి ఒక్క దానికి ఒకటి సంబంధం ఉండదు, అన్ని వెరీ డిఫరెంట్ స్టైల్స్ లైక్ రాజ్ కుమారుడు, స్టార్టింగ్ ఫ్రమ్ ఆజాద్, ఇంద్ర, బాలు, ఎవ్రీ బేస్ ఫ్రమ్ రీసెంట్ కంత్రి అండ్ దెన్ బాణం. నౌ ఇట్స్ బాణం. బాణం ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ మూవీస్. అస్సలు నేనే చేశానా అని చాలా మందికి బాణంది మోగింది జేగంట మంచి జరిగేనంట మనసంటోంది మాట కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా నన్ను పిలిచినదే పూబాట తనతో పాటే వెళ్ళిపోతా ఆకాశం నీడంట నాదేనంటోంది అలలు ఎగసే ఆశ ఏ చింత కాసింత లేనే లేదంది కలత మరిచే శ్వాస మోగింది జేగంట మంచి జరిగేనంట మనసంటోంది మాట మనసంటోంది మాట. ఇంకా ఆపర్చునిటీ అంతే కదా, సబ్జెక్ట్ ని బట్టి మ్యూజిక్ వస్తుంది. ఓకే. సో దిస్ డైరెక్టర్ చెప్పేటప్పుడే సార్ విల్ ట్రై సంథింగ్ న్యూ, అంటే నాట్ అవుట్ ఆఫ్ ది బాక్స్, యూనో, నో సౌండ్స్, నో కోతల గీతలు లేకుండా, ఇట్స్ ప్యూర్ మ్యూజిక్. సో దత్ గారి డిఫరెంట్ మూవీస్ అంటే చాలా సినిమాలు చేశారు దత్ గారి బ్యానర్ లో. ఆ అన్ని సినిమాలకి అండ్ ఈ సినిమాకి కొత్తదనం ఏముంది? లేదా అదే చెప్పాను కదా, లైక్ సబ్జెక్ట్ ని బట్టి. కంత్రి అనుకోండి, కంత్రి కమర్షియల్ సెటప్, ఆజాద్లో కొంచెం మెలడీస్ కమర్షియల్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. దీంట్లో ప్యూర్ ఓన్లీ లవ్లీ మెలడీస్, లవ్లీ బ్రీజీ మెలడీస్. ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్. ఏమయ్యా భగతు, ఇంటికి ఎవరో చుట్టాలొచ్చారటుంది? ఉత్తినే. అయ్యా నమస్కారం, నా పేరు సిరిగిరిరాజు, పక్క వాటలో ఉంటాను. ఉత్తినే. ఉత్త సిరిగిరిరాజు అనే కంటే సంగీత సిరిగిరిరాజు అంటే ఊళ్ళో అందరికీ అర్థమవుతుంది. సంగీతం పాఠాలు చెబుతుంటాను. ఉత్తినే. ఫీజు తీసుకుని మీరు వీరు నా కొడుకు
వారిని ఏమయ్యా భగతు మీ నాన్నగారు వస్తారని చెప్పలేదే ఉత్తినే? అసలు నాన్న ఉన్నాడని చెప్పాడా? భలే వాళ్ళండి, అది కూడా చెప్పాలా? అయినా స్వరాలు లేకుండా సంగీతము తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా పుడతారండి? ఎక్కడో ఏదో వ్యాపారం ఉద్యోగం చేస్తూ ఉంటారనుకున్నాము. ఇంతకీ ఏం చేస్తుంటారు తమరు ఉత్తినే? నాన్నగారు నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు. అమ్మో, కూర్చోండి. ఇక్కడ కూర్చుంటాను సార్, కంఫర్టబుల్ గా ఉంటుంది. చంద్రశేఖర్ పాణిగ్రాహి నేనే. సార్, దీని మీద మీ సంతకం ఒకటి కావాలి. ఏంటిది? రెసిడెన్స్ ప్రూఫ్ సార్. ఎందుకు? అది ప్రొసీజర్ సార్. అలాగే తమను ఒకసారి సాయంత్రం డిఎస్పీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి కనిపించమన్నారండి. రమ్మను, నేనైతే రాను. సాయంత్రం నేను తీసుకొస్తాను. అలాగే సార్. పోలీసులతో అలా మాట్లాడతారేమిటండి ఉత్తినే? వాళ్ళు మనుషులేగా. అమ్మో. శ్రీవల్లి పిలిచావా? వస్తున్నా. అయ్యా, ఏదో సాఫ్ట్ గా సంగీత పాఠాలు చెప్పుకుంటూ స్మూత్ గా బతికేస్తున్నాం వాడిని సడన్ గా కాకి డ్రెస్ వేసుకుని పోలీసులు వచ్చేసరికి గుండె గాబరా పడింది. నాకు పోలీసులు అంటే భయం ఉత్తినే. మావాడు పోలీస్ అవుదాం అనుకుంటున్నాడు. వస్తున్నానే. అమ్మో, ఇందిరా మందిరా భక్త సుందరా మంచి కాలక్షేపం రా. ఇప్పుడు మణి శర్మ గారితో మరిన్ని విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టాక్సీ విత్ మణి శర్మ గారు. అండ్ ఈ సినిమాలో రీ రికార్డింగ్ ఇస్ రియల్లీ గుడ్ అని మా టీం అంతా అంటా ఉన్నారు. ఆ రీ రికార్డింగ్ కొంచెం డిఫరెంట్ గా చేశారు. దానికి I enjoy doing background music always. Always I like more than doing songs ఎవరైనా చేస్తున్నారు ఈరోజు. ఎవరైనా ఎనీబడి కెన్ డూ. మీరు కూడా 2 ఇంగ్లీష్ సాంగ్స్ చూసుకుని 2 లిరిక్స్ రాసేస్తే పాట అయిపోతుంది. బట్ రీ రికార్డింగ్ ఇస్ what and a composer's real value comes when re-recording the background music. Okay, so you enjoy doing re-recording? Yeah. కింద కూర్చొని తినే అలవాటు ఉందా? అయ్యాకొస్తారులే. మీరేంటి 300 ఏళ్ల నుంచి ఇదే ప్రశ్న. మీరేంటి? మేం బ్రాహ్మలో, మీరు మాంసం తింటారా? ఇప్పుడు లేదు. కావాలా? ఈ కంచంలోనే తినాలా? వాష్ చేసిందే. కడిగినా ఎప్పుడో తిన్నదే కదా. కంచాన్ని బోర్లించుకుని తిన్నమ్మా. ఇది ఫ్రెష్ ప్లేట్, ఇప్పటివరకు వాడలేదు. అయ్యా, నీళ్ళు వేసుకోరా? నేను మగాడిని కదా. అయ్యా, అదేంటి? అన్నం తొడుకుతాయని. ఎగ్ వెజిటేరియనే, తోటకూర లాంటిది. తోటకూరలోంచి పిల్ల వస్తుందా? మీరు గనక చికెన్ తినుంటే ఇంకెవరు చికెన్ తినకూడదని రాసేవారు. మీ పేరేంటి తల్లి? తల్లావజుల త్రిపుర భ్రమరాంబిక లలిత సూర్య సుధాకర సుందర సుబ్బలక్ష్మి. షార్ట్ కట్ లో టీటీబీఎల్ త్రిబుల సుబ్బలక్ష్మి అంటారు. నీకు వంటొచ్చా? మరి ఈ సినిమాలో మొత్తం ఇన్ని పాటల్లో మీకు నచ్చిన సాంగ్ ఏది? డ్యూయట్ సాంగ్ అదొకటి, జాగింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఓకే, దిస్ 2 songs I really loved it. ఓకే. ఎన్ని రోజులు చేశానంటే అన్ని రోజులు నేనే విని 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 ఆర్కెస్ట్రేషన్ ఇది చాలా అది చేసి దానిపైన వైల్స్, చెల్లోస్, వాయిస్ అదేని
ఉండే ఇన్స్ట్రుమెంట్లన్నీ వాడేసాను, దొరికిందే ఛాన్స్ కదా అని. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా, అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది, ఇదే మాయో, నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా. మరి ఇందులో సింగర్స్ ని, కొత్త సింగర్స్ ని ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేశారా, లేకపోతే హూ ఆర్ ద సింగర్స్? శంకర్ మాధవ్ సాంగ్ యూజ్ చేసాం, మన హేమచంద్ర తర్వాత దాని డ్యూయట్ పాడిన వాయిస్ కొంచెం న్యూ వాయిస్ యూజ్ చేసాం, అది శ్రేయ ఘోషల్ యాజ్ యూజువల్. ఓకే, సో మరి నారా రోహిత్ న్యూ ఇంట్రడక్షన్ ఫ్రమ్ బాను, ఆయన యాక్టింగ్ స్టైల్ అదంతా మీరు రికార్డింగ్ చేసేటప్పుడు చూసే ఉంటారు. ఇట్స్ న్యూ టు ఇండస్ట్రీ. ఆల్వేస్ ఇండస్ట్రీలో చాలామంది ఒక చిన్న సెంటిమెంట్ ఉంది, దత్తు గారికి నేను దత్తు గారు ప్రొడ్యూస్ చేయాలి, నేను మ్యూజిక్ చేయాలి. ఎనీ న్యూ ఇంట్రడక్షన్ హీరో చాలా మంది చేసాం, న్యూ డైరెక్టర్స్ కానీ న్యూ హీరోస్ కానీ ఫస్ట్ నేను చేస్తే లక్కీ హ్యాండ్. అది అవును, మీరు గుళ్ళోకి రాలేదే? అలవాట్లేదు. అయ్యా, కళ్ళు పోతాయి. ఉన్నాయిగా. మీరు దేవుణ్ణి నమ్మరా? నువ్వు అల్లానే యేసుని నమ్ముతావా? ఒక వ్యక్తికి మంచి అయినా చెడైనా ఏం జరిగినా అది ఇంకొక మనిషి వల్లే, గుర్తుపెట్టుకో. శుభలక్ష్మి, ఎక్కడికో అనుకున్నాను. నా ఉద్దేశం అది కాదు. ఒకసారి మాట్లాడుకుంటే. మాట్లాడు నీతో. సారీ, తప్పైపోయింది. నేనే కదా నీకన్నీ. అంటే ఐ మీన్ నేను రిక్షా వద్దు, రిక్షా వద్దు. ఇప్పుడు మణి శర్మ గారితో మరిన్ని విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టాక్సీ విత్ మణి శర్మ గారు. సో మరి మ్యూజిక్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు బాణంకి? బికాస్ అశ్విని దత్ గారి ఫిల్మ్ ఎంతో క్లోజ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ రోహిత్ ఇస్ ఇంట్రడ్యూసింగ్ ఫర్ ద ఫస్ట్ టైం టు టాలీవుడ్ ఇండస్ట్రీ. ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఎన్ని రోజుల్లో మీరు అన్ని పాటలు ఫినిష్ చేశారు? It took really 20 days to finish. All songs? Yeah. అన్ని సాంగ్స్? All four songs. 4 songs 20 days లో అయిపోయిందా? 20 days is a big time. Big time? Yeah. Oh my goodness. మరి రీ-రికార్డింగ్? Re-recording is took 15 days. Yeah. సో టోటల్ 1 month లో ఫినిష్ అయిపోయింది. 1 month 5 days. Not like 1 month at a time. At a time, okay. Split. Oh, good.
సో మరి ఆ రెండు పాటలు మీకు బాగా ఇష్టం? అదే అంటే ఇంకొకటి సిచ్యువేషన్ సాంగ్ పదరా 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 అని ఒకటి వస్తుంది. అది ఇట్స్ లైక్ ప్రొవోకింగ్, గెటింగ్ రెడీ ఫర్ మిషన్, ఓకే, దట్ కైండ్ ఆఫ్ ఫీల్. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ద అంటే ఆజాద్ మూవీ డైరెక్టర్ కి శిష్యుడు ఆయన. సో ఆయన కంప్లీట్ గా మీరు మ్యూజిక్ అందించినప్పుడు ఏమైనా కేర్ తీసుకున్నారా? మీ పక్కనే ఉన్నారా లేకపోతే ఎవ్రీథింగ్ వాజ్ లెఫ్ట్ ఆన్ యూ? ఇప్పుడు కాదు, గణేష్ సినిమా నుంచి ఆల్మోస్ట్ మై థర్డ్ ఫిలిం నుంచి ఐ నో హిమ్. తిరుపతి స్వామి అసిస్టెంట్ గా ఉన్నాడు. సో అప్పటి నుంచి రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం. ఏదే సినిమా చేసి చెప్పిన అసోసియేట్ గా ఈ టాక్ అబౌట్ ఏ సినిమా రిలీజ్ అయినా దాని గురించి ఈ సినిమా ఎందుకు బాగుంది, ఈ సినిమా ఎందుకు బాగాలేదు, సంథింగ్ ఏదో డిస్కస్ చేస్తుంటాం. సో ఇట్ వాస్ వెరీ పర్సనల్ టు మీ. లైక్ దత్ గారు ఎలాగా సో పర్సనల్ టు మీ, చైతు కూడా ఇట్స్ లైక్ మై టీమ్ మెంబర్ లాగా. యాక్చువల్లీ కంపోజింగ్ కూడా సిచ్యువేషన్ చెప్పి ఈ సాంగ్ ఫస్ట్ ఇలాగా విల్ బి గెటింగ్ రెడీ, ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటారు, మాంటేజెస్. అండ్ ఇప్పుడు కరెక్ట్గా 5 minutes చైతు బయటికి వెళ్ళి టీ తాగేసి వచ్చే లోపల పాట అయిపోయి కంపోజింగ్ అయిపోయింది. సార్ ఏంటి సార్ అప్పుడే అయిపోయిందా? విను ట్యూన్ రికార్డ్ చేసి పెట్టి బ్యూటిఫుల్, వండర్ఫుల్ అన్నారు. అది నీ అకౌంట్లో పడింది, నీకు ప్రాప్తం ఉంది. చరిత్రలో అధ్యాయము లిఖించని గేయము, నిరంతం సంగ్రామము, ధరిత్రికే భారము, ఆది అంతము తనే అనే సంధించే బాణము. అదండి ఇవాల్టి మన బాణం మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ గారితో లోకల్ టాక్సీలో ఎంజాయ్ చేశాం కదా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు లోకల్ టీవీ. బై. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా, అలా సాగిపోతున్నా